నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. షాద్ నగర్లో పటేల్ రోడ్లో ఉన్న హనుమాన్ శివాలయం చుట్టూ గుడి ప్రదక్షిణ చేస్తున్న ఒక అమ్మాయిని ఓ మతోన్మాది, ఓ ఎదవ, ఓ సిగ్గులేనోడు, ఓ బలిసినోడు, వాడికి ఇక ఇంతకంటే నీ మాటలు తిట్టలేను, ఎందుకంటే నాకు సంస్కారం ఉంది కాబట్టి, ఆ పాప చేతికి ఒక కవర్ ఇచ్చి ఆ కవర్ని తీసుకెళ్ళి ఆలయ ప్రాంగణంలో, ఆలయం లోపల పడేయమని చెప్పాడు. ఆ కవర్లో ఇంకా ఏమని చెప్పాలి, మాంసపు ముద్దలు ఉన్నాయి. నేను చెప్పడం కంటే ఫస్ట్ అయితే ఒక వీడియో చూడండి, చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఇది షాద్ నగర్ పట్టణంలోని పటేల్ రోడ్లో గల హనుమాన్ దేవాలయంలో. ఎవడో వాడికి గుర్తు తెలియదు, లోపలికి వచ్చే ధైర్యం లేదు, కానీ ఆలయాలను అపవిత్రం చేయాలి, అక్కడితో మనశ్శాంతి పొందాలి అనే మతోన్మాదులు. ఇప్పుడు ఈ మతోన్మాది గురించి ఎంక్వైరీ చేసినాక ఏమవుతుంది తెలుసా, పాపం పిచ్చోడు, ఆడికి పిచ్చిలేసి మాంసం తీసుకొచ్చి అటు ఇటు తిరుగుతూ అక్కడ ఉన్న పాపం చిన్నపిల్లకి ఇచ్చిండు. గా పిల్ల చిన్నపిల్ల కాబట్టి తెలవకుండా గుడి ప్రాంగణంలో వేసిందని చెప్తారు. గట్లాంటిది చెప్తే ఊకొనేలేదే లేదు. ఎవడా ఎదవా, ఎందుకు పని కట్టుకొని ఆలయంలో మాంసాలని ఏంచిండు, వాడి తాట జనాలు కొట్టిండ్రని కూడా వస్తుంది సోషల్ మీడియాలో. ఎంతవరకు నిజమో నాకు తెలియదులే, కానీ అలా కొట్టుంటే మాత్రం కరెక్ట్ బై.